ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. దేవి గారు ములుగు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. పితృదేవతారాధనకు మహాలయ పక్షమే ఎందుకు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ప్రతి మాసానికి ఒక ప్రాశస్త్యం ఉన్నది. మాఘమాసమందు రుద్రారాధన, వైశాఖ మాసమునందు కృష్ణ ఆరాధన, విష్ణు ఆరాధన, అట్లా ఒక్కొక్క కార్తీక మాసమునందు మళ్ళీ శివారాధన, అశ్వయుజ మాసమునందు అమ్మవారి ఆరాధన, ఇట్లా ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది. అట్లా భాద్రపద మాసము మనకి కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న సమయాన్ని మనం పితృపక్షము అంటాము. వీటిని మహాలయ పక్షాలు అంటారు. లయము అంటే అర్థం ఏమిటి? లలితా సహస్రనామాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు విశిష్టమైన నామాలు అమ్మవారికి ఉంటాయి. స్వాహా స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అని ఒకటి, మహాప్రళయ సాక్షిణి అని ఒక పేరు ఉంటుంది. ప్రళయము అంటే అర్థం ఏంటి? మామూలుగా మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా ఏదైనా ఒక తుఫాన్లోనో లేకపోతే ప్రళయం వచ్చినప్పుడు అలా కనుమరుగైపోతే దాన్ని ప్రళయము అంటాం. మరి మహాప్రళయం అంటే సూర్యచంద్రాదులతో సహా పంచకృత్య పరాయణి అని అమ్మవారికి పేరు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. అంటే ఒక్కసారి యుగాంతం ఏదైతే అంటామో దానిని మనం సహజంగా మహాప్రళయము అంటాం. లయము అంటే అలాగనే తీసుకుంటే వారిలో లయం అయిపోయారండి అంటాం. అలాంటిది మహాలయం అంటే ఒక్కసారి ఈ సృష్టి అంతటికీ కూడా ఒక్కసారి ఆ మహాలయం అనేటువంటిది ఒక కనురెప్పపాటు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషోత్పన్నము అంటే అర్థం ఏమిటి? కన్ను మూసి కన్ను తెరిచే సమయంలో సృష్టి విలాసం అంతా కూడా ఒక్కసారి అమ్మవారి యొక్క ఆ కన్ను మూసి కనురెప్పపాటు కాలంలో మహాప్రళయం సంభవించింది, సృష్టి జరిగిపోయింది. అది అమ్మవారి గొప్పతనం. అలాంటి మహాలయము అనేటువంటి సమయంలో ఈ సమయాన్నంతటినీ కూడా పితృపక్షాలకి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో పితృదేవతలందరూ కూడా మనం ఇచ్చేటువంటి అర్ఘ్యాల కోసము ఎదురు చూస్తారు అని మనకి శాస్త్రము చెప్తున్నది. ఏ శాస్త్రము? సాక్షాత్తు మనకి చండీ సప్తశతి కూడా చెప్తున్నది. ఇది మహాలయ సమయము. ఈ మహాలయం తర్వాత వచ్చేటువంటి అశ్వయూజ మాసము సృష్టికి ప్రారంభము. అందుకే నవరాత్రులతోటి అమ్మవారిని కొలుస్తాము. నవ అంటే ఎంత? 9. నవ అంటే అర్థం ఏమిటి? కొత్తది. నవవధువు అంటాం. కొత్త అని అర్థం. అంటే ఆ కొత్త రాత్రి. ఏం కొత్త రాత్రి? ఒక్కసారి మహాలయం అయిన తర్వాత పుట్టినటువంటి శరత్కాలములో పుట్టినటువంటి మహత్తర సృష్టికి సమయము కాబట్టి నవ రాత్రులు 9 అని లెక్క. మనకి నవ అంటే నూతనము అని శాస్త్రానికి. ఈ సమయమే ఎందుకు అంటే ఆ సమయాన్ని పితృదేవతలకి కేటాయించి ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క ప్రాధాన్యత ఎలా అయితే చెప్పారో భాద్రపద మాసము 2వ పక్షము పితృదేవతలదని వారు పెద్దవాళ్ళు చెప్పారు. ఆ సమయంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధించారు. ఇది